మన ఇండియా వాళ్ళకి అమెజాన్ అంటే తెలుసు కానీ అమెజాన్లో 2 రకాల థింగ్స్ ఉంటాయి. అమెజాన్లో ఓవరాల్గా 2 థింగ్స్ ఉంటాయి. ఇండియాలో వచ్చేసరికి Amazon.in, ఓవర్ ద వరల్డ్ వచ్చేసరికి Amazon.com. సో ఈ వీడియోలో రెండింటికి ఉన్న డిఫరెన్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మేక్ షూర్ యూ ఫాలో ఈకామ్ క్యాపిటల్. ఫస్ట్ వచ్చేసరికి Amazon.in, నెక్స్ట్ వచ్చేసరికి Amazon.com. Amazon.in లో మనం సెల్ చేయాలంటే GST కావాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి Amazon.com. ఇందులో సెల్ చేయాలంటే మనకి GSTతో అవసరం అనేది లేదు. ఇది కాకుండా వేరే సర్టిఫికేట్స్ ఉంటాయి, అది నేను నెక్స్ట్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసరికి రెవెన్యూ వచ్చేసరికి .in లో రూపీస్ లో ఏం చేస్తే .com లో వచ్చేసరికి డాలర్స్ లో ఏం చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి డిస్కౌంట్స్. కంపారిటివ్లీ .in లో వచ్చేసరికి కన్సిస్టెంట్ గా రెగ్యులర్ గా డిస్కౌంట్స్ ఇస్తూనే ఉండాల్సి వస్తుంది. .com లో అంత హెవీగా డిస్కౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అబ్రాడ్ లో ఉండే వాళ్ళకి క్వాలిటీ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి రిటర్న్స్ వచ్చేసరికి యావరేజ్ గా అమెజాన్ లో 15 దాకా ఉంటాయి. మన ప్రోడక్ట్ ఒకవేళ బాగుంటే 20 to 25% దాకా పోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు Amazon.com రిటర్న్స్ అనేవి 8% కంటే చాలా తక్కువ ఉంటాయి. సో ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం మేక్ షూర్ యూ ఫాలో ఈకామ్ క్యాపిటల్.